హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనతో బేబక్ ఉన్నారు. ఇప్పుడే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. చాలా ఎక్స్పెక్టేషన్తో ఇంట్లోకి వెళ్ళి 1 వీక్లోనే బయటకు వచ్చున్నారు. సో అలానే ఉందమ్మా, యాజ్ ఇట్ ఈజ్. అర్థం కాకుండా ఉంది, పరిపరి విధాలుగా ఉంది. నాకు ఇవాళ నాకు తెలిసి నిద్రపోయినా కూడా కుక్కర్ కల్లోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే కిచెన్ జోలికి వెళ్ళాలని నాకు చాలా భయంగా ఉంది. నేను వంటలు మామూలుగా బాగా చేస్తా, తర్వాత నేను వంటలు ఎలా చేస్తానని నేను ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఓ భయభ్రాంతులు కలిగించారు జనాలు అక్కడ నాకు. సో అది ఎలా వెళ్ళాను అలా అయితే జుప్గా వచ్చాను. ఫస్ట్ వీక్లో కిచెన్లోకి ఎక్కువ వెళ్ళిన వాళ్ళే ఫస్ట్ వీక్ అదే కిచెన్ పెద్ద బండని నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ ఫైర్తో కాల్చుకున్నాను, మాడిపోయాను, మసైపోయాను, బయటికి ఊదేశారు. లాస్ట్ 2 days లో ఉన్న ఫైర్ ఫస్ట్ లో ఉండుంటే ఇంకా ఫ్యూ డేస్ అదే జీవితం ఎప్పుడు అలా చెప్పి రాదు కదా. సో ఫస్ట్ 2 days లో నాకు తెలియలేదు, తర్వాత నేర్చుకున్నాను. గైస్ కొంచెం ప్లీజ్ క్వైట్, ప్లీజ్ మీదే వస్తుంది. నిఖిల్తో ఇష్యూ ఏంటంటే సోనియా నిఖిల్ నేను ఒక మంచి లీడర్ అనుకున్నా, తన లీడర్షిప్లో నేను నేర్చుకోవాలి, ఇంకా బాగా ఆడాలనుకున్నా, కానీ తను నాకు బ్యాక్ స్టాప్ చేస్తాడని అనుకోలేదు. చేసిండు, మీరు చూసిండ్రు. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి? యాక్చువల్లీ వెళ్ళే ముందు నాకు 2-3 మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు హోప్ఫుల్లీ బిగ్ బాస్ తర్వాత ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాను. ఇంకా మంచి రీల్స్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రీల్స్ బెజవాడ బేబక్ కానీ మీరు నన్ను చూసారు, వాటితో ఇంకా ముందు మిమ్మల్ని బోల్డ్ అంతా ఎంటర్టైన్ చేస్తాను. అనుకుంటున్నా, అప్పుడు లోపల ఉన్న వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను రిలేట్ అవ్వగలుగుతాను, కాబట్టి మాట్లాడచ్చు ఏం జరుగుతుందని కూడా అనుకుంటున్నాను. లెట్స్ సీ. All the very best for thank the future. you ma. Hi to all my media మిత్రులందరికీ. హాయ్ నా మీద బాగున్నారా? నన్ను మిస్ అయ్యారా? yes madam. అందుకే తొందరగా బయటకు వచ్చేసాను. మీకోసమే. మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకో లోపల ఉన్నప్పుడు అనిపించింది. అందుకే మీకోసం బయటకు వచ్చా. అంటే మెరుపు తీగలాగా ఉండాలన్నారు, అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా. డిసప్పాయింట్ అయ్యారా? నన్ను అపాయింట్ చేశారు, కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. అయితే ముందుగా బిగ్ బాస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి, స్టార్ మాకి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా. స్ట్రాటజీని ప్లాన్లు అయితే తెలీదు. ఏమన్నా వేసుకోండమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి, అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 week ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చాను. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను, అలాగే మీ జీవితంలో కుక్కర్ ఇలా అందరు అడిగింది చెప్పే పోతా, అందరికి కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే బిగ్ బాస్ ఏం కావాలి? ఎందుక అదే అంటే నేను బయట చేస్తున్నా. ఓకే అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది మేడం? నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడిన, చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చారని కొంతమంది అంటున్నారు. మీలో నమ్ముతారా? మేడం బయటకు వచ్చాక ఎవరు గేమ్ బాగా నచ్చింది మీకు? హౌస్ లో నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకుండా నా గేమ్ చూపించేసి వచ్చేసాను. ఒక వీక్ సిల్లీ నామినేషన్స్ అని అబ్బా భలే మా మాస్టర్ మైండ్ అనే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ ఇచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లో పోయాక మిస్ అయింది నా ఫోన్. నా ఫోన్ లేకుండా నేను
అవునా మా బెజవాడలో వరదలు వచ్చినాయా ఓనా బెజవాడ వెళ్తాను నాకు డౌట్ గా ఉంది తమ్ముడు మీ రియాక్షన్ ఏంది? సగం గేమ్ ఆడుతున్నాడు సగం కొంచెం మేడం మనకంటే జెన్యునేనా లోపల ఫేక్ అనిపించాడా? అంటే రేషదంతా ఫేక్ అనే సింపతి కోసం అంటున్నారు. కొంచెం అని అనిపించింది నాకు. అది ఎట్లా ఎవరి పైన కెమెరా నెగటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా ఇప్పుడు నేను నిఖిల్ పాయింట్ మేడం బయట నిఖిల్కి కొంచెం పాజిటివిటీ ఉంది, అది ఎలా చూసుకుంటారు మీరు? నెగటివ్ అయిపోతుంది కదా మీకు. పర్లేదండి ఎవరికి నచ్చినట్టు నిఖిల్ సోనియా గురించి చెప్పండి. నిఖిల్ సోనియా నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది టీం కాదు బయట కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది ఎవరు బాగా ఆడుతున్నారు లోపల. యాక్చువల్లీ నేనే బాగా ఆడా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఏం చేయాలి బ్రో? పప్పు ఉప్పు కదా కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా. దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. బిగ్ బాస్ పంపించేశారు కదా, బిగ్ బాస్ రూల్స్ కరెక్ట్ గా అనిపిస్తుంది. అంటే ఒక ఎమోషన్స్ తో ఆడుకోవడం కరెక్ట్ అనుకోవచ్చు. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 day లో డిసైడ్ అవ్వకూడదు, 1 day లోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు కరెక్ట్ అనిపించింది. ఒక్కొక్క క్వశ్చన్ సారీ ఒక్కొక్కటి 1 by 1 అడగండి. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదని కాదు, చూడలేదు. అదొక ముళ్ళ కిరీటం పెద్ద కుదిబండ తమ్ముడు. బేసిక్ గా బిగ్ బాస్ సీజన్ లో సోనియాకి నేనే కాదు అందరూ భయపడుతున్నారు అక్కడ. నబీల్ చక్కగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదని అనిపించింది. బేసిక్ గా బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పెట్టారు కదా లాస్ట్ సీజన్ 2 సీజన్స్ లో. నాకు ఇవ్వట్లేదు లాస్ట్ 2 సీజన్స్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు. ఈ సీజన్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ లాస్ట్ సీజన్ లో చేశారు కదా, సెకండ్ వీక్ నుంచి ఎలిమినేషన్. కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ వండర్ రూమ్ ఏంటమ్మా సారీ 1 by 1 జెన్యూన్ గా పర్సన్ ఎవరు అనిపించింది మీకు? హౌస్ లో జెన్యూన్ పర్సన్ జెన్యూన్ గా నాకు సీత అనిపించింది. జెన్యూన్ గా తనకి కళ్ళ కప్పడం తెలీదు, ఆ చుట్టూతో ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకి అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తనది ఆ ప్రపంచంలో తను ఉంది, తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు. నాకెందుకో అనిపించింది, ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను ఆల్రెడీ. నాకు కాంబినేషన్ పట్టి మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది. నేను సింపతిగా లేను. నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడూ అన్ని ఎందుకంటే బయటకు రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా, ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వాళ్ళ మాట. 3వ రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా. ఆయన కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే అది జరిగిందని స్వామీజీలా కూర్చున్నాడు. లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ ఉంది. ఆయన పంచమ్మ అందుకని పోయాడు. బాగుంది, చాలా బాగుంది. అందరికి నచ్చిన వ్యూ ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. చేయాలా? అదే అనుకుంటున్నా. నెక్స్ట్ రతికల రీఎంట్రీ ఇస్తారా మళ్ళీ? ఏమో ఏమన్నా జరగచ్చు, మీరు వెళ్ళాలి ఏమో అన్నారు కదా మరి. మిమ్మల్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పండి మేడం. చెప్పనా కుక్కర్ వల్ల. కుక్కర్ లో కుక్ చేసి
ఊరి పేరు ధనుష్. బ్రో నీ ఫోన్ వస్తుంది నాకు ఫోన్ నింపు నేనేమో తమ్ముడు నువ్వన్నా అవ్వచ్చు కదా. మధు గారు ఒక సాంగ్ మధు మేడం ఒక సాంగా ఏది ఈ గోల్లో పాట కూడా కావాలా? అంత పెద్ద బిగ్ బాస్ వెళ్ళారు కదా మేడం ఓకే, ఓకే. పాప్ సింగర్ మేడం ఓకే. బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? మరి సైలెంట్ గా ఉండాలి. ఓకే బ్రో సైలెన్స్ ప్లీజ్ రెడీయా? రెడీ అక్క 1 2 3